అర్థమైందా? ఓకే. అంతమంది ఉంటే వాళ్ళెవ్వరు చేయకోకుండా నాకు ఒక్కడికే చేసిండు అని అదొక్క మాట అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ గానీ జైలర్స్ గానీ నన్ను మంచిగా చూసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అని. కటింగ్ ఏంటిది అది మరి? ప్రత్యేకంగా అంతమంది ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈయనకే కటింగ్ చేయడం, షేవింగ్ చేయడం అంటే దాని వెనకాల ఆంతర్యం ఏంటి అసలు దాని గురించి? జైలర్ సంబంధించి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి దాన్ని మరి. ఇప్పుడు అందులో ఏం జరుగుతుంది అనేది ఆయన చెప్పితేనే మనకు తెలుస్తుంది. బయట మనం ఎలా చెప్పలేస్తాం? ఆయన కలిసిన వాళ్ళకైతేనే అర్థమైంది. అంటే కటింగ్ ఎట్లా దగ్గర నుండి చిన్నగా చేసేసారా, గుండు చేసారా? ఎట్లా? గుండు ఏం చేయలే, చిన్నగా ట్రిమ్మింగ్ పెట్టారు. మొత్తం ట్రిమ్మింగ్ పెట్టేశారు. ఇంతంత మందం ఉన్నాయి ఇంటికలు. గడ్డం సేవింగ్ చేశారు. అని మంచిగా గడ్డం ఉంటది కదా, మంచిగా నీట్ గడ్డం చేశారు. మనిషి అయితే మంచిగా ఉండు, ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇప్పటి వరకు లోపలికి తీసుకెళ్ళాక అంటే బయట ఉన్నప్పుడు హిందువులకి, హిందూ దేవదేవతలకి అసలు ఏదో వ్యతిరేకంగా మాట్లాడాడు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా.